ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి డివిజన్లో ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల 13వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ సందర్భంగా ఎన్నికైనటువంటి నూతన కమిటీని కేంద్ర ప్రభుత్వం మరియు తపాలా శాఖ ఆమోదిస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. కమ్రేడ్ మాదేవయ్య గారి నాయకత్వంలో సికే సుబ్రమణి జనరల్ సెక్రటరీగా, బొద్దున వెంకటేశ్వర్లు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా, నారాయణ చౌదరి కోశాధికారిగా, మరి ఇతర రాష్ట్రాల ప్రతినిధులతో ఆల్ ఇండియా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ కార్యవర్గం కేంద్ర ప్రభుత్వం మరియు తపాలా శాఖ ఆమోదిస్తూ మాకు గుర్తింపు ఇచ్చినందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వానికి, తపాలా శాఖకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా నాయకుడైనటువంటి మాజీ జనరల్ సెక్రటరీ కమ్రేడ్ మాధవయ్య గారు 2023లో జీడీఎస్ హక్కుల కొరకు నిరవధిక సమ్మెకు పిలుపు ఇచ్చి 4 రోజులు సమ్మె జరిగిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం జీడీఎస్లను అపార్థం చేసుకొని మా జనరల్ సెక్రటరీని డిస్మిస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, తపాలా శాఖ మేము ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నది ఏంటంటే, లక్షలాది మంది జీడీఎస్లు ఈ యొక్క డిస్మిసల్ పట్ల చాలా మనోవేదనలో ఉన్నారు. తపాలా శాఖకు హయ్యెస్ట్ రెవెన్యూ సంపాదిస్తున్నటువంటి ఒక జీడీఎస్ల ఆశాజ్యోతి నాయకుడైనటువంటి మాదేవయ్య గారిని వెంటనే విధుల్లోకి తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేసినటువంటి 8వ పే కమిషన్లోకి మా యొక్క జీడీఎస్ల యొక్క జీతభత్యాల గురించి మరియు సదుపాయాలు, సౌకర్యాల గురించి కూడా మరి 8వ పే కమిషన్లోకి చేర్చినట్లయితే మాకు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి అన్యాయానికి తెరపడి మాకు న్యాయం జరుగుతుందనేటువంటి ఒక నమ్మకంతో జీడీఎస్ కార్మికులను కూడా 8వ పే కమిషన్లోకి చేర్చాలని మేము అనేక పోరాటాలు చేసినాము, అనేక విజ్ఞప్తులు కూడా చేయడం జరిగింది. కనుక ఇప్పుడు మమ్మల్ని 8వ పే కమిషన్లోకి చేర్చాలి. ముఖ్యంగా జీడీఎస్లకు ఈరోజు మెడికల్ సౌకర్యం కానీ, రిటైర్ అయిన తర్వాత పెన్షన్ సౌకర్యం కానీ, వైద్య సదుపాయం కానీ, మరియు ఒక గ్రూప్ ఇన్సూరెన్సు, లీవ్ ఎన్కాష్మెంటు మొదలగు అనేకమైనటువంటి యొక్క సౌకర్యాలు లేకుండా అత్యంత విలువైనటువంటి సేవలు భారతదేశంలోని మారుమూల పల్లెలకు సేవలు అందిస్తున్నటువంటి ఏకైక క్యాడర్ ఏదైనా ఉన్నదంటే అది గ్రామీణ తపాలా ఉద్యోగులు మాత్రమే. స్వతంత్రం వచ్చేసి 80 సంవత్సరాలు కావస్తున్నా కూడా జీడీఎస్లు కనీస సౌకర్యాలకు, కనీస జీతభత్యాలకు నోచుకోకపోవడం చాలా శోచనీయం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, తపాలా శాఖను మేము ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నది ఏంటంటే, మినిమం సౌకర్యాలు ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఊరికి ఒక బ్రాంచ్ ఆఫీసును మరి కట్టించాలి. అలాగే రిటైర్ అయిన జీడీఎస్లకు కూడా పెన్షన్ మరియు వైద్య సదుపాయం కలిగించాలి. అలాగే గ్రాడ్యుయేటివ్ మొదలగు సావరేజ్ ఎమ్మంటూ మొదలగు అనేకమైనటువంటి మా గ్రీవెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే ఆమోదించేసి మాకు న్యాయం చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. బొద్దున వెంకటేశ్వర్లు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్.